యొక్క అభ్యున్నతి కోసం, సమాజంలో అసమానతలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి వ్యవస్థను సాధించడం కోసం శ్రీశ్రీ జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి. ఒక సినీ రచయితగా, ఒక విప్లవ రచయితగా, ఒక అభ్యుదయ రచయితగా, కవిగా ఎవరు కూడా చేరుకోలేనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలకి శ్రీశ్రీ చేరుకోవడం జరిగింది. శ్రీశ్రీ మరి మరణించి 4 దశాబ్దాలు గడిచిన ఇవాళకే ప్రజల నాలుకల్లో ఇవాళ శ్రీశ్రీ సాహిత్యం నడుస్తూ ఉంది. అంటే ఒక ప్రజాకవి, ఒక రాజు మరణించే తర్వాత శిలలో ఎందు నిల్చుంటాడో, ఒక కవి మరణిస్తే ప్రజల నాలుకల ఎందు ఉంటాడని చెప్పినటువంటి కవి ఏదైతే ఉందో, వాళ్ళ శ్రీశ్రీ విషయంలో ఆయన చేసినటువంటి రచనలు, ఆయన సాగించినటువంటి జీవితం, ఆయన పాటుపడినటువంటి సోషలిస్ట్ వ్యవస్థ కోసం చేసినటువంటి కృషి, ఆ విధమైనటువంటి రచనల కారణంగా శ్రీశ్రీ ఎప్పటికీ కూడా ఇక ప్రజల జీవితంలో గుర్తుండిపోయేటువంటి వ్యక్తి. శ్రీశ్రీ లాంటి కవి ఆ తర్వాత కానీ ఇవాళ కానీ మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సాహిత్యం అంటే ఉన్నత వర్గాలకి, లేకపోతే బాగా సంపన్నమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి సాహిత్యాన్ని, శ్రమజీవులకి అనుకూలమైనటువంటి సాహిత్యాన్ని, శ్రమజీవులకి వీలైనటువంటి సాహిత్యాన్ని ప్రజల యొక్క నాలుకల పైన ఈజీగా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో సరళమైన రీతిలో రచనలు చేసి ఇవాళ సాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప కవిగా ఇవాళ దేశమంతా కూడా కీర్తించబడుతున్నటువంటి గొప్ప అభ్యుదయ కవి శ్రీశ్రీకి సందర్భంగా నివాళులు అర్పిస్తాం.